ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. సత్తి రమేష్ని కలిశాడా? వాళ్ళిద్దరికేంటి లింకు? సూర్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మద్దని చందుతో అన్నది వీళ్ళ గురించేనా? అసలు ఈ రమేష్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అంత గందరగోళంగా ఉంది. కేర్ఫుల్గా స్టడీ చేయాలి. ఇందా తీసుకో. ఏంటి నువ్వు తీసుకొచ్చావు? తులసలేదా? ఉంది, అది బట్టలు మడతేస్తోంది. తను తిందా? నీ పెళ్ళం కడిపే మార్చనులేరా? ఏంటమ్మా ఎందుకు అలాగున్నావు? తులసేమని అందా? ఏమీ అనలేదురా. ఇక ముందు అయ్యే వాటిని తలుచుకుంటేనే దిగులుగా ఉంది. ఏం బుర్రరా నీది? నీ బావమర్ది చచ్చాడు, ఆ సంగతి నీకు తెలుసుగా? ఆయన బతికుండంగా అయితే ఆయన కోసం ఆయన చెల్లెల కోసమైనా డబ్బిస్తుందన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు మొగుడే పోయాక ఇంక డబ్బేమిస్తుందిరా? అయినా ఎందుకు ఇస్తుంది? చెక్కులు ఇచ్చింది కదా. ఎందుకవి? నాలిగ్ గీసుకోవటానికి కూడా పనికిరావు. పిచ్చి వెధవా, విషయం అర్థం చేసుకో. వాళ్ళిద్దరి మధ్య ఏమంత అనుబంధం ఉందని ఆయన పోయాక కూడా డబ్బులు ఇవ్వటానికి? పైగా సూర్యం తల్లి శారద 24 గంటలు ఆ అంజలిని దెప్పుతూనే ఉంటుంది. ఆవిడ మీద కోపంతోనైనా ఆ పిల్ల డబ్బులు ఇవ్వకుండా ఉండొచ్చు. అంతేనంటావమ్మా? అంతేకాదురా, ఇంకా చాలా ఉంది. అత్త కొడళ్ళకి పడదు. ఇప్పుడు ఇద్దరినీ కలిపి ఉంచటానికి కొడుకు కూడా లేడు. శారద ఇంకా అక్కడ ఉండటానికి ఇష్టపడతారా? కొడుకు లేడు కాబట్టి కూతురింటికి అంటే ఇక్కడికే వచ్చినా రావచ్చు. అలా ఎలాగొస్తుందమ్మా? అలాగే వస్తుంది, చూస్తూ ఉండు. అమ్మా, ఏంటమ్మా ఇది? నేను లోపలికి వచ్చావో చెప్తానే. ఏంటమ్మా ఈ టైంలో ఇలా వచ్చావు? ఏ రాకూడదా? అది కాదు, అన్నయ్య అలా అయ్యి 4 రోజులు కూడా కాలేదు. 4 రోజులు కాకుండానే మీ వదిన నవ్వులు పాలయ్యే పనులు మొదలుపెట్టింది. అది కాదమ్మా. నా వల్ల కాదమ్మా, నేను వెళ్ళలేను, అక్కడ ఉండలేను. అంటే ఇలాంటి టైంలో వదిన్ని ఒంటరిగా వదిలొచ్చావా? ఆవిడ ఒంటరిగా ఎక్కడుంది? కావాల్సిన తోడు తెచ్చుకొని పక్కనే ఉంచుకుంది. ఎటొచ్చి అన్యాయం అయిపోయింది నా కొడుకే. ఇంత జరిగినా ఇంకా నువ్వు పిచ్చిగా వాక్కే. ఇక్కడ ఉంచుకోవటం ఇష్టం లేకపోతే చెప్పు,
నేను ఏ రోడ్డు మీద అడుక్కు తింటూ బతికేస్తాను, అంతేకాని ఆ ఇంటికి మాత్రం వెళ్ళంటే వెళ్ళను. సరే అమ్మా, ముందు లోపలికి వెళ్ళి మొహం కడుకో. వెళ్ళు. అన్నయ్య, ఒరిస్సా సర్కిల్కి ఏజెన్సీ గురించి యాడ్ ఇవ్వాలి. మీరు లెటర్ డిక్టేట్ చేస్తే వెంటనే పంపించేస్తాను. నన్ను వదిలేరా, నాకు ఇప్పుడు మూడ్ లేదు. అలా అంటే ఎలా అన్నయ్య? బిజినెస్ డల్ అయిపోతుంది కదా. నన్ను వదిలేమన్నానా? అనవసరంగా విసిగించుకో. మిగతా స్టేట్స్కి రాసిన లెటర్స్ ఉన్నాయిగా, వాటిని కాస్త మార్చి డ్రాఫ్ట్ చేసి పంపించు. సరే కానీ అవి ఎక్కడున్నాయి? ఆ ర్యాక్లో ఉంటాయి చూడు, లేదంటే కంప్యూటర్లో మన ఆఫీస్ ఫైల్ ఓపెన్ చేయి, అందులో ఆర్కేపీ అని ఉంటుంది చూడు, అందులో ఉంటాయి. అలాగే అన్నయ్య. హాయ్ చందు. హాయ్, రారా కూర్చో. ఇదేంటిది సడన్గా వీడొచ్చాడు? కొంప తీసి ఏదైనా క్లూతో వచ్చాడా? ఇక్కడే ఉండి వింటే క్లూస్ ఏమైనా దొరికాయా? లేదు, హంతకుడు చాలా తెలివైనవాడు. ఎక్కడ ఎలాంటి క్లూస్ వదలలేదు. మరేం చేద్దామంటావు? చేసేదేముంది, వేరే దారి వెతుక్కోవాల్సిందే. అవునరా, అంజలితో సూర్య చివరిగా ఏదో చెప్పాడన్నావు కదా, అదేంటో కనుక్కున్నావా? అడిగాను. ఏం చెప్పింది? రమేష్, ఆ ఫైల్ తీసుకొని నువ్వు బయటికి వెళ్ళు. అన్నయ్య, ఎందుకు నన్ను అలా వేరు చేస్తావు? ఇందులో నాకు తెలియంది, నేను లేనిది ఏముంది చెప్పు. అవునరా, తను లేనిది ఏముందని చెప్పు. ఉండని, ఏం నష్టం లేదు, చెప్పు. అంజలి, అంజలి, ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పగలవా? లాస్ట్ మినిట్లో సూర్య నేను లోపలికి పిలిచాడు కదా, ఏం చెప్పాడు? చెప్పంజలి. సూర్య ఏమన్నాడు? తన్ని పొడిచింది ఎవరో చెప్పాడా? ప్లీజ్ చెప్పంజలి. దానివల్ల సూర్య హంతకులు ఎవరో తెలుసుకోవచ్చేమో చూద్దాం. సూర్య ఆత్మ శాంతించేలా, వాళ్ళకి శిక్ష పడేలా చేద్దాం. చెప్పు, సూర్య ఏం చెప్పాడు? తనకెవరు అన్యాయం చేసింది చెప్పలేదు. మా పర్సనల్ విషయాల గురించి చెప్పాడు. నేను చేయాల్సినవి, సాధించాల్సినవి చెప్పాడు. అంటే తనకెవరు అన్యాయం చేశారో చెప్పలేదా? లేదు, అడిగితే అది తన కర్మ అన్నాడు. తన వాళ్ళు తనని నమ్మకపోవడమే ఇంత దూరం తెచ్చిందన్నాడు. అదేంటంటే అలా ఎలా చెప్పాడు? ఫలానా మనిషి ఇలా చేసాడని చెప్పలేదా? చెప్పలేదు, చెప్పడం ఇష్టం లేదన్నాడు. అదేంటంజలి, అలా దాయడం వల్ల మనకు ఉపయోగం ఏముంటుంది చెప్పు? దాచింది నేను కాదు, సూర్య. ప్లీజ్ ఈ విషయం గురించి ఇంకోసారి నన్ను అడగొద్దు. ఇది ఇంతటితో వదిలేయండి. అంతేరా, నేను ఇంకేం మాట్లాడలేక బయటకు వచ్చేసాను. అంటే ఈ దారి కూడా క్లోజ్ అయిందన్నమాట. అయితే మళ్ళీ కొత్త సోర్స్ గురించి వెతకాలి. అన్నయ్య, నేను వెళ్ళి లెటర్ ప్రిపేర్ చేయను. వెళ్ళు. నువ్వేం చూస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం. సూర్య హంతకుడు మాత్రం తప్పించుకోవడానికి వీల్లేదు. వాడికి శిక్ష పడి తీరాలి, అంతే.
షూర్, మా డిపార్ట్మెంట్ ఉందే అందుకు. వస్తారా? బాయ్. అమ్మయ్యా, అయితే సూర్యగడ అంజలికి ఏమీ చెప్పలేదన్నమాట. అవును, ఎందుకు చెప్పలేదు? అది భయపడి ఉంటాడు. ఇంత తెలిసి నన్నే పొడి చేశారు, ఈ విషయం చెప్తే అంజలిని కూడా చంపేస్తారని భయపడి ఉంటాడు. అందుకే చెప్పున్నాడు. అంతిదిగా కాపేసుకున్నాను కదా, నాకు తెలియకుండా చందుకి ఈ విషయాలు ఎప్పుడు చెప్పాడు? అది బ్లడ్ ఇంజెక్షన్ కోసం వెళ్ళాను కదా, అప్పుడు చెప్పుంటాడు. అయినా అంజలికి పేరు చెప్పుంటే అంజలి చందుకు చెప్పకుండా ఉంటుందా? చందు నన్ను అడగకుండా ఇంత కూల్గా మూవ్ అవుతాడా? అవ్వలేడు. ఏంటి చిన్నయ్య, ఏదైనా హెల్ప్ కావాలా? హంతకుణ్ణి పట్టుకునే విషయంలో ఏ హెల్ప్ కావాలన్నా అడగండి, నేను వెంటనే చేస్తాను. షూర్, థ్యాంక్స్. అమ్మయ్యా. ఏంటే ఇది? ఇంకా ఎంతకాలం ఇలా? నా మాట విని బయలుదేరు, మా ఇంటికి వెళ్దాం. ఏంటి మాట్లాడు? ఏం చెప్పమంటావు? ఒంటరిగా ఉండి ఇక్కడేం చేస్తావు? కాస్త రిలీఫ్గా ఉంటుంది. మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇల్లు అంటే? మన ఇల్లు. మీ అమ్మ నాన్నల ఇల్లు అంటే అక్కడ ఎక్కువ కాలం ఉండవు కదా? ఉండకపోతే ఎక్కడుంటే అక్కడుందు. ఏ ఎందుకు? దానివల్ల ఇంకా సమస్యలు వస్తాయి. అంటే అందరూ ఉన్నప్పుడే తన వల్ల తప్పు జరిగిందని చందు నా గురించి పట్టించుకునేవాడు. ఇప్పుడెవరూ లేని టైంలో ఇంకా ఇదిగా ఉంటాడు. అది నీకు నచ్చదు. దానివల్ల నీకు నాకు మాత్రమే కాదు, అందరి మధ్య గొడవలు మొదలవుతాయి. నేను నీ పక్కనే ఉంటే చందు పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? నేను చందు కలవకుండా ఉండం. దాన్ని నువ్వు ఒప్పుకోలేవు. అయితే ఇప్పుడేం చేయదలుచుకున్నావు? ఇక్కడ ఇలా ఒంటరిగా ఉండిపోతావా? ఒంటరితనం గురించి కాదు, ఎవరికి అడ్డు రాకుండా ఉండడం గురించి ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పటిదాకా నా బతుకు ఎవరికీ ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. కనీసం చావన్నా ఇస్తుందేమో చూద్దాం. అంటే ఏం చేస్తావు? నీకు నేనంటే గిట్టని మిగిలిన వారికి తృప్తినివ్వాలనుకుంటున్నాను. ఈ జీవితం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. అంజలి, 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 ప్లీజ్ అంజలి తలుపు తీ. అంజలి ప్లీజ్, అంజలి ప్లీజ్ తలుపు తీ. అంజలి ప్లీజ్, అంజలి, అంజలి నా మాట విను ప్లీజ్. అంజలి తలుపు తీ. అంజలి, అంజలి ప్లీజ్ నా మాట విను. అంజలి
ఆనందం కాదు, తృప్తి. సమస్య పరిష్కారం అయిందన్న తృప్తి. ఆ పిచ్చివాగడి వాక్కు. నువ్వు చస్తే చందు నావాడవుతాడనా? తను పెళ్ళాడనుకుంటుంది నీ హారికని. అంజలి, నా మాట విను అంజలి. చావు పరిష్కారం కాదు. ఏ అంజలి, ఏం చేస్తున్నావే? అంజలి ప్లీజ్, అంజలి ప్లీజ్ వద్దే. మీ అందరి కోసం సూర్యకు అన్యాయం చేశాను. ఇప్పుడు తనకి జరిగిన అన్యాయానికి తగ్గ న్యాయం చేస్తున్నాను. అంజలి, అంజలి, అంజలి ప్లీజ్. పొరపాటు పడుతున్నావే. నా మాట విను అంజలి. తలుపు తీయవే అంజలి ప్లీజ్.